ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసెస్లు మరియు ఎగ్జామ్స్ అందిస్తున్న సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐలు, కానిస్టేబుల్ మరియు ఆర్ఆర్బీలు. మరిన్ని వివరాలకు మన వెబ్సైట్ని సందర్శించండి లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అనే జన్యుశాస్త్రము. ఈ జన్యుశాస్త్రం అనే పదాన్ని బేట్సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడండి. మరి మెండల్ని జన్యుశాస్త్ర పితామహుడు అని అంటామండి. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటామంటే టిహెచ్ మార్గాన్. మరి జన్యువులు అనేవి ఎక్కడ ఉంటాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. క్రోమోజోములపై పూసల వంటి నిర్మాణాలని జన్యువులు అని అంటాం. జన్యువు అనే పదాన్ని మనం ఫస్ట్ జన్యుశాస్త్రం అనే పదం ఎవరండి? బేట్సన్. ఓకే, జన్యుశాస్త్రం అనే పదాన్ని ప్రతిపాదించిన వాడు బేట్సన్. మరి జన్యుశాస్త్ర పితామహుడిని ఎవరిని అంటామండి? మెండల్. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు టిహెచ్ మార్గాన్. మరి జన్యు అనే పదం తెలుసుకునే ముందు క్రోమోజోములపై ఉన్న దారం పూసల వంటి నిర్మాణాలను ఏమంటామంటే జన్యువు అని అంటాం. ఓకే, ఈ జన్యు అనే పదాన్ని ప్రవేశపెట్టిన వాడు జోహెన్సన్ అండి. జోహెన్సన్ ఎవరండి? జోహెన్సన్. మరి ఇవి నేర్చుకునేటప్పుడు మనకి కొన్ని పదాలు నేర్చుకోవాలండి. ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ చూద్దాం. జన్యు శాస్త్రం అనేటప్పుడు కొన్ని వర్డ్స్ని నేర్చుకోవాలి. ఏంటి అనేది ఆనువంశికత, ఇన్హెరిటెన్సీ అంటే ఆనువంశికత, తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు రావడం ఆనువంశికత అని అంటాం. మరి దీని తర్వాత ఉత్పరివర్తనం, మ్యూటేషన్ ఏంటి? జన్యువుల్లో వచ్చే ఆకస్మిక మార్పుల్ని ఉత్పరివర్తనం అని అంటాం. ఈ ఉత్పరివర్తనాలు కలిగించే వాటిని ఉత్పరివర్తకాలు అంటాం. ఇవి భౌతిక ఉత్పరివర్తకాలు, నెక్స్ట్ రసాయనిక ఉత్పరివర్తకాలు అనే 2 రకాలు ఉంటాయి. భౌతిక అనేసరికి ఎక్స్రేస్, ఇటువంటి వాటిని భౌతిక. మరి రసాయనిక ఉత్పరివర్తకాలు ఏంటంటే కాల్సిసిన్, నెక్స్ట్ మిథైల్ సల్ఫేట్, అధిక కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా రసాయనిక ఉత్పరివర్తకాలు. మరి టెక్నాలజీ ఉపయోగించే కొలది చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. కొన్ని పదాలు అనేవి ప్రతిసారి ప్రశ్న దీని మీద అడుగుతున్నాడు. యూజెనిక్స్ అనే పదం మనకి చాలా సందర్భాల్లో వచ్చింది. ఇది యూజెనిక్స్ అంటే ఏంటి? జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవాళికి ఉపయోగించడాన్ని యూజెనిక్స్ అంటాం. ఏం లేదు, జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవాళికి ఉపయోగించడాన్ని యూజెనిక్స్ అని అంటాము. ఓకే, మరి జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవ వ్యాధులు నయం చేయడానికి వాడితే దాన్ని యూఫెనిక్స్ అంటామండి. యూఫెనిక్స్. ఓకే, జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవాళికి ఉపయోగిస్తే దాన్ని యూజెనిక్స్ అంటాము. జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని వ్యాధుల నివారణకు, మానవులకు వచ్చే వ్యాధుల నివారణకు వాడితే యూఫెనిక్స్ అంటాము. ఈ జన్యుశాస్త్రం గురించి ఆల్రెడీ మనం కణశాస్త్రం అనే టాపిక్లో డిస్కస్ చేసామండి. డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, డిఎన్ఏలో ఏ నత్రజని క్షారాలు ఉంటాయి, ఆర్ఎన్ఏలో నత్రజని క్షారాలు ఏంటి ఉంటాయి, మరి ఈ జన్యువుల లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఇవన్నీ ఎక్కడ డిస్కస్ చేసామంటే కణశాస్త్రము, క్రోమోజోముల దగ్గర జన్యువులు అనే కాన్సెప్ట్ దగ్గర డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఆ డిసీజెస్ గురించి కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ ఏవైనా కొత్త పదాలు ఉంటే ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి అంతే. ఓకే, యూజెనిక్స్, యూఫెనిక్స్. జన్యుశాస్త్రం పరిజ్ఞానాన్ని ఉపయోగించి జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవాళికి ఉపయోగిస్తే దాన్ని యూజెనిక్స్ అంటాము. జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవులకు వచ్చే వ్యాధుల గురించి వివరిస్తే, అంటే జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవాళి అభివృద్ధికి ఉపయోగిస్తే దాన్ని యూజెనిక్స్ అంటాం. జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవులకు వచ్చే వ్యాధులు నయం చేయడంలో ఉపయోగిస్తే యూపెనిక్స్ అని అంటాము.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి యూజెనిక్స్ యూపెనిక్స్ గురించి మనం మాట్లాడాం. మరి బయోనిక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. బయోనిక్స్ జీవశాస్త్ర సూత్రాల ఆధారంగా, అదే జన్యుశాస్త్ర సూత్రాల ఆధారంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు. అటువంటి దాన్ని బయోనిక్స్ అంటాం. జీవశాస్త్ర సూత్రాల ఆధారంగా అత్యాధునిక ఎలక్ట్రాన్ పరికరాలు రూపొందించే నూతన విజ్ఞాన శాస్త్రమే బయోనిక్స్. దీని ద్వారా కృత్రిమ అవయవాల్ని తయారు చేస్తున్నారు. మరి అప్గ్రేడింగ్ అంటే ఏంటి? ఒకే రకం జీవుల మధ్య అనేక సార్లు సంపర్కం జరగడాన్ని అప్గ్రేడింగ్ అని అంటాము. మరి ఈ యూజెనిక్స్ గురించి విన్నాం, యూపెనిక్స్ గురించి విన్నాం, నెక్స్ట్ ఉత్పరివర్తనం గురించి విన్నాం. జన్యువుల్లో కలిగే ఆకస్మిక మార్పులని ఉత్పరివర్తనం అన్నాం. మరి ఉత్పత్తివర్తనం కారకాలు ఏంటంటే భౌతిక కారకాలు ఉన్నాయి, రసాయనిక కారకాలు ఉన్నాయి. భౌతిక కారకాలకు ఉదాహరణ ఎక్స్రేస్, ఇవన్నీ ఎక్స్రే కిరణాలు ఇవన్నీ చెప్పాం. రసాయనిక కారకాలకు ఉదాహరణ కాల్సిసిన్, నెక్స్ట్ మిథైల్ సల్ఫేట్ అండి. మిథైల్ సల్ఫేట్, అధిక కార్బన్ డైఆక్సైడ్. మరి యూజెనిక్స్ గురించి మాట్లాడాం. యూజెనిక్స్ అంటే జన్యుశాస్త్ర సూత్రాలను మానవాళి అభివృద్ధికి ఉపయోగిస్తే యూజెనిక్స్ అన్నాం. యూపెనిక్స్ అన్నాం. జన్యుశాస్త్ర సూత్రాలు మానవ వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తే యూపెనిక్స్ అన్నాం. అలాగే బయోనిక్స్ అన్నాం. జీవశాస్త్ర సూత్రాలని ఆధారంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ఉపయోగిస్తే దాన్ని ఏమన్నాం అంటే బయోనిక్స్ అన్నాం. దీని ఆధారంగా కృత్రిమ అవయవాల్ని సృష్టిస్తున్నారు. అలాగే అప్గ్రేడింగ్ గురించి మాట్లాడడం. తర్వాత దృశ్యరూపము, ఫీనోటైప్ అంటాం. దృశ్యరూపాన్ని, ఒక జీవిలో బయటకు కనిపించే లక్షణాన్ని దృశ్యరూపం అంటాం. ఒక జీవిలో బయటకు కనిపించే లక్షణాన్ని ఏమంటారంటే దృశ్యరూపము అని అంటామండి. ఫీనోటైప్ అంటాం. మరి జీనోటైప్ అంటే ఒక జీవిలో అంతర్గతంగా కనిపించే లక్షణాన్ని జీనోటైప్ అంటాం. ఒక జీవిలో బయటకు కనిపించే లక్షణాన్ని ఏమంటారంటే బహిర్గత లక్షణాన్ని ఏమంటారంటే ఫీనోటైప్ లేదా దృశ్యరూపం అంటాం. ఒక జీవిలో అంతర్గతంగా కల్పించే లక్షణాన్ని జీనోటైప్ అంటాం. జన్యురూపము, దృశ్యరూపము, జన్యురూపము. దృశ్యరూపాన్ని ఫీనోటైప్ అంటాం, జన్యురూపాన్ని జీనోటైప్ అంటాము. ఇప్పుడు జన్యువు గురించి మాట్లాడతాం. జన్యువులో 3 భాగాలు ఉన్నాయి. సిస్టాను, రెకాను, మ్యూటాన్ అండి. జన్యువులో అతిపెద్ద భాగం ఏదనంటే సిస్టాను, అతి చిన్న భాగం ఏదనంటే మ్యూటాను, నెక్స్ట్ మధ్య భాగం ఏదనంటే రెకాను. ఈ భాగాల గురించి ఆల్రెడీ కణజీవశాస్త్రం సైటాలజీలో ఈ పార్ట్స్ ఏంటి, ఏం వర్క్, అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసాం. మరి కొన్ని సిద్ధాంతాలు వచ్చాయండి. ఈ సిద్ధాంతాలు ఏంటంటే 1 gene 1 enzyme, బీడిల్ అండ్ టాటమ్. 1 gene 1 enzyme, బీడిల్ అండ్ టాటమ్. నెక్స్ట్ అలాగే ఓపెరాన్ కాన్సెప్ట్ గురించి ఎవరు వివరించారంటే జాకబ్ అండ్ మోనాడ్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి జన్యుశాస్త్రంలో లింగ సహలగ్నత గురించి వివరించిన వాడు ఎవరంటే టిహెచ్ మార్గాన్. మరి టిహెచ్ మార్గాన్ ఎక్కువగా దేనిపై పరిశోధన జరిపాడంటే ఎక్కువగా దీన్ని ఫ్రూట్ ఫ్లైని ఉపయోగించాడు. ఆ ఫ్రూట్ ఫ్లై పేరు ఏంటంటే డ్రోసోఫిలా. ఈ డ్రోసోఫిలాని ఏమంటామంటే సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ అని పిలుస్తాం. డ్రోసోఫిలాని ఏమని పిలుస్తామండి? సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ అని అంటాం. ఇలాగే ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారండి? లామార్క్. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? డార్విన్. మరి జన్యుశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటాం? గ్రెగర్ మెండల్. ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు అని ఎవరు పిలుస్తాం? టిహెచ్ మార్గాన్. మరి జన్యుశాస్త్రంలో పరిశీలించినప్పుడు జన్యు లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, అవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఈ లైంగిక క్రోమోజోమ్ల అపస్థితుల గురించి మాట్లాడతాం. ఇందులో మొదటి కైన్ఫ్లెటర్ సిండ్రోమ్ 44+XXY అండి.
ఈ 44+XXY 23వ క్రోమోజోమ్ ట్రైసోమీ వల్ల ఈ అప్సవ్యం అనేది జన్యు అప్సవ్యం అనేది ఏర్పడుతుంది. 23వ ట్రైజోమీ జన్యు అప్సవ్యం వల్ల 23వ ట్రైజోమీ వల్ల ఏమవుతుందంటే జన్యు అప్సవ్యం అనేది ఏర్పడుతుంది. మరి ట్రైజోమీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి ప్రధానంగా కనిపించవండి. అంటే 23వ ట్రైజోమీ ఉండడం వల్ల జన్యు అప్సవ్యం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి XY అనేది ఉండాలి ఇక్కడ, కానీ అదనంగా మనకేం చేరింది, X క్రోమోజోమ్ చేరింది అనమాట. అంటే పురుషుల్లో స్త్రీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనమాట. అంటే క్షీరగ్రంథులు అభివృద్ధి చెందడం ఇవన్నీ, అంటే అలాగే ముస్కాల నుంచి శుక్రకణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడం, వంధ్యత్వం కనిపిస్తుంది అనమాట ఈ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో. అలాగే పురుషుల్లో స్త్రీ లక్షణాలు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తాయి అనమాట క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో. ఓకే, నెక్స్ట్ ద్వితీయ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్, పురుషులకు ఉండే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ చాలా తక్కువగా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనండి, ఎవరు పురుషుల్లో. అలాగే వంధ్యత్వం కూడా పురుషుల్లో కనిపిస్తుంది. అంటే ఒక X క్రోమోజోమ్ XYకి ఒకటి X చేరింది, అంటే పురుషుల్లో స్త్రీ లక్షణాలు ఇక్కడ యాడ్ అవ్వడం అనమాట. ఇది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. మరి టర్నర్ సిండ్రోమ్ అంటే ఇక్కడ మనకి స్త్రీల్లో XX ఉండాలి, ఒక X క్రోమోజోమ్ ఉంటుంది అనమాట, లోపిస్తుంది అనమాట. ఓకేనండి, మరి ఇక్కడ లోపించిందా లేదా, అసంపూర్ణంగా అభివృద్ధి చెందిన స్త్రీలు అంటాం అనమాట వీటిని టర్నర్ సిండ్రోమ్. మరి టర్నర్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటంటే వీరు చాలా పొట్టిగా ఉంటారు, అలాగే మేడ వెడల్పుగా చేతి వేళ్ళు ఉబ్బినట్లుగా ఉంటాయి. మరి స్త్రీ బీజకోశాలు సరిగా వీళ్ళు అభివృద్ధి చెందదు. దానికి కారణం ఏంటంటే X క్రోమోజోమ్ ఆధారంగా లేదు. ఓకేనండి, స్త్రీ బీజకోశాలు సరిగా అభివృద్ధి చెందవు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి బార్దేహం అనేది ఉండదు. వీళ్ళకి బార్దేహం అనేది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ బార్దేహం అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ రెండు కూడా క్లైన్ఫెల్టర్ సిండ్రోము, టర్నర్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు కూడా ఏ క్రోమోజోముల చేత సంబంధించినవి అంటే లైంగిక క్రోమోజోముల చేత సంబంధించినవి అనమాట. ఓకేనా, లైంగిక క్రోమోజోమ్ల అపస్థితుల వల్ల వచ్చేది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్. ఓకేనండి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే ఏం చెప్పాము, 44+XXY అంటే పురుషులలో ఒక X క్రోమోజోమ్ అదనంగా చేరుతుంది. ఓకేనండి, మరి XYకి X ఆధారంగా చేరినప్పుడు పురుషుల్లో స్త్రీ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మరి ఇక్కడ శుక్రకణాలు అనేవి బాగా అభివృద్ధి చెందకపోవడం, అలాగే పురుషులకు ఉండే ద్వితీయ లైంగిక లక్షణాలు చాలా తక్కువగా పురుషుడికి ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. మరి టర్నర్ సిండ్రోమ్ గురించి ఏంటంటే అసంపూర్ణంగా అభివృద్ధి చెందిన స్త్రీలు అండి, 44+X0 ఒక X క్రోమోజోమ్ లోపిస్తుంది అనమాట. మరి కంప్లీట్గా స్త్రీ బీజకోశాలు, అంటే కంప్లీట్గా కాదని స్త్రీ బీజకోశాలు అభివృద్ధి చెందవు. మరి స్త్రీలకు ఉండే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి ఈ టర్నర్ సిండ్రోమ్ ఉండే వ్యక్తులకు కనిపించాలన్నమాట. ఇది మరి ఆటోజోములు అంటే ఏంటి, లైంగిక క్రోమోజోములు ఐలోజోమ్స్ అంటాం, శారీరక క్రోమోజోములని ఆటోజోమ్స్ అంటాం అండి. మరి ఆటోజోమ్స్లో డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పెటౌ సిండ్రోమ్, క్రైడు చార్ట్ సిండ్రోమ్ అనేది కనిపిస్తుంది. మరి డౌన్ సిండ్రోమ్లో ఏం కనిపిస్తుంది, 21వ జత క్రోమోజోమ్తో పాటు అదనంగా వేరో ప్రతి ఉండడం వలన 21 ఏం ఏర్పడుతుందంటే డౌన్ సిండ్రోమ్. మరి డౌన్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఏంటి, 21 జత క్రోమోజోమ్తో పాటు అదనంగా వేరో ప్రతి ఉండడం వలన 21వ క్రోమోజోము ట్రైసోమ్ ఏర్పడుతుంది. దీనివల్ల జన్యు అపక్రమం అనేది ఏర్పడుతుంది. మరి డౌన్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఏంటంటే మనకి తెలుసుకోవాలంటే శారీరక మానసిక అభివృద్ధి అనేది జరగదండి. ఈ డౌన్ సిండ్రోమ్ అయితే ఎవరైతే ఏ శిశువులు అయితే కలుగుతుందో పుట్టేటప్పుడు వాళ్ళకి శారీరక మానసిక అభివృద్ధి అనేది ప్రధానంగా కనిపించదు. గుండ్రని చిన్న తల, అలాగే పాక్షికంగా నోరెప్పుడు తెరుచుకునేటట్టు ఉండడం, అలాంటివి గాడి పడిన నాలిక, ఇలాంటివన్నీ డౌన్ సిండ్రోమ్. డౌన్ అంటే డౌన్ పేరులోనే ఉంది, మానసిక అభివృద్ధి అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఎడ్వర్డ్ సిండ్రోమ్ పరిస్థితి ఏంటి, ఎడ్వర్డ్ సిండ్రోమ్ పరిస్థితి ఏంటంటే ఇది స్త్రీలలోనూ పురుషుల్లోనూ కనిపిస్తుంది, మేల్స్ ఫీమేల్స్లో కనిపిస్తుంది ఎడ్వర్డ్ సిండ్రోమ్. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్కి వచ్చేసరికి హృదయానికి సంబంధించిన, అంటే శిశువు పుట్టిన సమయంలో హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం, అలాగే మూత్రపిండానికి సంబంధించిన డిఫెక్ట్స్ కలుగుతాయి అన్నమాట.
అంటే హృదయానికి సంబంధించిన లోపాలు ఉంటాయి పుట్టే శిశువులో, అలాగే మూత్రపిండానికి సంబంధించిన లోపాలు ఉంటాయి ఎడ్వర్డ్ సిండ్రోమ్లో. ఓకే, ఎడ్వర్డ్ సిండ్రోమ్ సంబంధించిన ఆర్థిక అసాధారణతలు ఇక్కడ కార్డియాక్ అబ్నార్మాలిటీస్ అనమాట. హృదయానికి సంబంధించిన అసాధారణ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. మూత్రపిండానికి సంబంధించిన అసాధారణ పరిస్థితులు ఈ ఎడ్వర్డ్ సిండ్రోమ్లో కలుస్తాయి. ఇది పురుషులు స్త్రీల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఏ క్రోమోజోమ్ సంబంధించింది ఇక్కడ అంటే 18వ క్రోమోజోమ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్ గురించి. నెక్స్ట్ పటౌ సిండ్రోమ్ ఏంటంటే ఈ పటౌ సిండ్రోమ్లో కూడా సేమ్ లక్షణాలు అండి. ఏంటంటే గుండె, మూత్రపిండాల లోపాలు, మెదడు, కసేరు నాడీదన్నం, ఇటు మైక్రో ఆఫ్థాల్మియా, ఇవన్నీ కూడా పటౌ సిండ్రోమ్ దేనివల్ల కలుగుతుందంటే 13వది అనమాట. నెక్స్ట్ ఏంటంటే XY ప్లస్ క్రై డూ చార్ట్ సిండ్రోమ్. ఇది 5వ క్రోమోజోము పొట్టి బాహు లోపించడం వలన 5th క్రోమోజోమ్ 5th ఫెయిర్ ఉంటుంది. ఆ 5th క్రోమోజోమ్ బాహు ఇలా ఉంటుంది అండి, ఒక పొడవు బాహు, ఒక పొట్టి బాహు. క్రోమోజోము ఇది సెంట్రోమియర్ అండి. ఈ బాహువులు, ఇది పొడవు బాహు, పొట్టి బాహు. ఈ పొట్టి బాహు లోపించడం వలన క్రై డూ చార్ట్ సిండ్రోమ్ అని ఉంటుందంట, ఏర్పడుతుంది. క్రై డూ చార్ట్ సిండ్రోమ్ అంటే ఏం లేదండి, పుట్టే పిల్లవాడు అన్నాడు పిల్లి అరుపులు వస్తాయన్నమాట. పిల్లి ఎలా అరుస్తుందో ఆ పిల్లోడు కూడా అటువంటి ఏడుపు ఏడుస్తారనమాట. ఆ ఏడుపు ఏడ్చేటప్పుడు పిల్లి ఏడుపు కనిపిస్తుంది. అది క్రై డూ చార్ట్ సిండ్రోమ్ అనమాట. క్రై డూ చార్ట్ సిండ్రోమ్ ఏ క్రోమోజోమ్ అంటే 5వ క్రోమోజోమ్ పొట్టి బాహువు లోపించడం వల్ల కలుగుతుంది. 5వ క్రోమోజోమ్ పొట్టి బాహువు లోపించడం వల్ల కలిగేది క్రై డూ చార్ట్ సిండ్రోమ్. తలసీమియా కానీ, హీమోఫిలియా కానీ, నెక్స్ట్ ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఫెనైల్ కీటోనరియా, ఆల్కఫ్టోనరియా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసామండి ఆల్రెడీ. ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిందండి జన్యుశాస్త్రం.